హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నానండి. దానికోసం ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చిక్కుడుకాయ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు వేసి ఇలా అంతా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ అదే స్మెల్ వచ్చింది కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక ఇలా కలుపుకోవాలి. ఇందాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గింది కదండి కర్రీ. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ కూడా మొత్తం చిక్కుడుకాయకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు కాసేపు క్యాప్ పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు చిక్కుడుకాయలో పచ్చికారం వేసుకుంటాను నేను. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి. కొంచెం మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మగ్గిపోయినాక ఒక 10 మినిట్స్ మగ్గాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఆ పచ్చికారం మొత్తం పీసెస్కి పట్టే విధంగా ఇంకో చూడండి, మంచిగా కారం అన్ని పీసెస్కి పట్టి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేనైతే చిక్కుడుకాయలో పాలు పోసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చిక్కుడుకాయ కొందరు టమాటాతో చేస్తారు, అలా కూడా చేస్తాను. ఇలా అయితే బాగుంటుంది అని ఇలా చేస్తాను. కొంచెం పాలు పోసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి మంచిగా దగ్గర పడిపోయింది. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి, ఎక్కువ వేసుకోవద్దు అదే స్మెల్ వచ్చింది మొత్తము. ఒక 1/2 టీ స్పూన్, అది ఒక 1/2 టీ స్పూన్, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇట్లా చక్కగా కలుపుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చూసి వదిలేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అలా మీరు చేసే కామెంటు నన్ను ముందుకు నడిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను చెప్పానండి. ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఫర్దర్గా అని చెప్తే కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి.